పార్థసారథి రెడ్డి నిన్న నుంచి నువ్వు మాట్లాడిన తర్వాత స్పష్టంగా ధైర్యంగా బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడిచ్చావు నువ్వు? మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ గారిని, దళిత డాక్టర్ గారిని నిర్దాక్షిణ్యంగా ఆయన చావు కారకైనటువంటి వ్యక్తివి, నడి బజార్లో బట్టలు లేకుండా పెడ్రెక్కలు విరిచి కట్టించినటువంటి వ్యక్తివి, ఆనాడు ముఖ్యమంత్రివి. మరి ఆ రోజు గుర్తు రాలేదా? ఆ లెక్కలు లెక్కేసుకుంటా ఉంటే తోట చంద్రయ్య నడి బజార్లో పేకలు కోసినప్పుడు గుర్తుకు రాలేదా? అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డెలివరీ చేసినప్పుడు గుర్తుకు రాలేదా? ఇంతమంది మీద ఎవరి మీదైనా నువ్వు చర్య తీసుకున్నావా? ఇన్ని హత్యలు చేసిన వాళ్ళ మీద. ఈ ప్రభుత్వ రంగంలో విరుకొండలో జరిగిన సంఘటన గురించి నువ్వు ఈ రోజు ప్రస్తావించావు, గతంలో కూడా ప్రస్తావించావు. వాళ్ళు వెంటనే అదుపులో తీసుకున్నారా లేదా? నువ్వు ఒక్కళ్ళని చేసావా? ఈ రోజు అమరావతి రైతులను కావచ్చు, ఆ మహిళలను కావచ్చు, నువ్వు పెట్టిన ఇబ్బందులు ఎలాంటివి, ఏ విధంగా వాళ్ళ మీద నువ్వు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డావు? 1631 రోజు నీ మీద ధైర్యంగా పోరాడినటువంటి యోధులు వాళ్ళు. ఈ రోజు పరిమాల అమరావతి మీద అలిమాలిన ప్రేమ నీ దగ్గర ఉన్నట్టు ఈ రోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అమరావతిని అవమానించావు, అమరావతిని చెరబట్టాలని చూసావు. అందుకనే అమరావతి అనే 5 అక్షరాలు నీ 151లో బయటకు వెళ్ళిపోయింది. అమరావతి మాదనుకున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ? అందుకనే 5 అక్షరాలు కాబట్టి ఆ 5 అంకెని ప్రజలు లాగేసుకున్నారు, 11కి పరిమితం చేశారు. ఇది గుర్తుంచుకుంటే చాలు.